అందరికీ నమస్కారం. ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. మనం కెరీర్లో సక్సెస్ అవ్వడానికి ఎన్ని అవరోధాలు అయితే ఎదుర్కొంటామో, మనం ఆరోగ్యంగా ఉండడానికి కోసం మధ్య మధ్యలో అనారోగ్య సమస్యలు అంటే అన్నన్ని అవరోధాలు ఎదురవుతూనే ఉంటాయి. అయినప్పటికీ కూడా మనం సరైన ఆహారం గనక తీసుకుంటే జీవితాంతం ఎటువంటి అనారోగ్య సమస్య రాకుండా ఉంటుంది. అదే ఆయుర్వేద ఆహారం. అందుకే మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు మనందరము ఆరోగ్యంగా ఉండడానికి కోసం బోల్డని ఔషధయుక్తమైన, ఆరోగ్యకరమైన, అలాగే రుచికరమైన రెసిపీస్ని అందిస్తున్నారు. మరి ఈ రోజు కూడా ఎవరి కోసం ఎలాంటి అద్భుతమైన రెసిపీని అందించబోతున్నారు మేడంని అడిగి తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో కుమారి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు? నేను కూడా చాలా చాలా బాగున్నాను. సో మరి స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు. సో మేలైన రుచుల్లో ఎవరికి మేలు చేసేటువంటి రెసిపీని అందిస్తున్నారు? సాధారణంగా కొంతమంది అధికమైన బరువుతో బాధపడుతుంటారు, అలానే తక్కువ బరువుతో కూడా చాలా మంది బాధపడుతుంటారు. అవునవును. తక్కువ బరువు అంటే వెయిట్ లాస్ అవ్వడం కానివ్వండి, వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉండడము, కొన్ని డిజీజెస్ వల్ల వెయిట్ గెయిన్ అవ్వకపోవడం, ఇలాంటి కండిషన్స్ ఉంటాయి అన్నమాట. సో వారందరికీ కూడా న్యాచురల్గా మన ఆహార పద్ధతిలోనే బలాన్ని ఇంప్రూవ్ చేస్తూ అలానే మన బరువుని కూడా పెంపొందించడానికి ఒక మంచి రెసిపీని తయారు చేసుకోబోతున్నాం. ఓకే, ఏంటి మ్యామ్ అది? అదే నవరా కిచిడి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాం. నవరా కిచడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న నవరా రైస్, నానబెట్టిన పెసలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కొబ్బరి పొడి, సైంధవ లవణం, కొత్తిమీర, ఆవాలు, పసుపు, మిరియాల పొడి, నూనె. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎలా తయారు చేయాలి ఏంటి, సో ఎవరెవరు తీసుకోవాలో తెలిసింది, అది ఎంత మోతాదులో తీసుకోవాలో తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అది తయారు చేసుకుంటూ తెలుసుకుందాం. సో మ్యామ్, ముందుగా ఏం చేద్దాం? ముందు మనం స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసుకుందాం. ఓకే, సో ప్యాన్ పెట్టుకున్నాము. ఇప్పుడు మనం నూనె వేసేసుకుందాం. మనం కిచిడి కనుక్కున్నాం కాబట్టి ఒక 3 to 4 స్పూన్స్ నూనె అవసరం పడుతుంది. సరిపోతుంది కదా? ఓకే, నూనె కొద్దిగా వేడవనివ్వాలి. కాకపోతే ఇప్పుడు ఇది రెగ్యులర్ రైస్ లాగానే అంటే త్వరగా ఉడికిపోదు, మనకి కొంచెం టైం పట్టేస్తుంది కాబట్టి మనం త్వరగా ఉడకడానికే నానబెట్టుకుంటాం. మినిమం ఎంతసేపు నానబెట్టుకోవచ్చు? మినిమం 6 నుంచి 8 గంటలు నానితే దాని యొక్క పోషక విలువలు కూడా మనకు చాలా బాగా అందుతాయి. అలానే పెసళ్ళు కూడా మనం ముందుగా నానబెట్టుకున్నట్లయితే దాని యొక్క పోషక విలువలు అందుతాయి అండ్ ఉడకడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఓకే, సో మినిమం 6 గంటల పాటు నానబెట్టుకోవాలన్నమాట. అప్పుడు ఈజీగా ఉడికిపోతుంది, మనకి ఎక్కువ టైం కన్జ్యూమ్ చేయదు. సో ఇక్కడ నూనె కూడా వేడైపోయింది కాబట్టి మనం ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఒకటి తర్వాత ఒకటి వేసేసుకుందాము. సో ఇక్కడ ఆవాలు ఉంది కదా, మొత్తం వేసేస్తున్నాను, ఎందుకంటే ఇది ఒక 1.5 స్పూన్ ఉంటుంది కాబట్టి. ఆవాలు, పచ్చిమిర్చి మొత్తం వేస్తున్నాను. పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. ఒక 4 ఉంటాయి పచ్చిమిరపకాయలు, దాని మధ్యలో చక్కగా కట్ చేసుకొని పచ్చిమిర్చి చీలికలు వేసుకుంటున్నాను. అలాగే ఎండుమిర్చి కూడా డైరెక్ట్గా అలాగే వేసేస్తున్నాను, ఒక 4 వేసుకుందాము. అలాగే వెల్లుల్లి రెబ్బలు మొత్తం, అలాగే కరివేపాకు. ఓకే, ఇవన్నీ వేసి చక్కగా వేగుతున్నాయి కాబట్టి దీంట్లో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాము. సో ఉల్లిపాయ ముక్కలు ఒక కప్ తీసుకున్నాము. ఆ ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ మనకి కొంచెం అంటే దూరగా వేగితే సరిపోతుందా, లేకపోతే కొంచెం బ్రౌన్ కలర్ రావాలా? కొంచెం బ్రౌన్ కలర్ వస్తే బెటరా? ఓకే, సో ఈ ఉల్లిపాయ ముక్కలు వేగించుకొని దీంతో పాటు కొబ్బరి తురుము కూడా వేసేయమంటారు? కొబ్బరి తురుము కూడా వేసేయండి. ఓకే, అంటే మనకున్న ఇంగ్రీడియంట్స్ అని వేసేసుకుంటున్నాం అనమాట. ఒక 1/2 కప్పు కొబ్బరి తురుము, అలాగే పసుపు కూడా ఇప్పుడు వేసేయమంటారా? వేసేసేయండి. సరిపోతుందా? సరిపోతుంది. ఒక 1/2 స్పూన్ పసుపు. సో ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి చక్కగా మిక్స్ చేసుకోవాలి.
అంటే మనకి కొద్దిగా ఆనియన్స్ అనేవి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేగించుకుందాం. సో అసలు ఈలోపు అంటే మామూలుగా ఈ మధ్య కాలంలో అందరూ రెడ్ రైస్ అని రకరకాల రైసులు తింటున్నారు కదా, సో వాటి వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? మెయిన్ ఈ నవరా రైస్ మూలంగా ఎలాంటి బెనిఫిట్స్? సో ముఖ్యంగా నార్మల్ రైస్కి నవరా రైస్కి డిఫరెన్స్ ఏంటంటే మన నవరా రైస్లో యాంథోసయానిన్ అనే పిగ్మెంటేషన్ ఉంటుందన్నమాట. సో అది ఏం చేస్తుందంటే మన రక్తాన్ని ఇంప్రూవ్ చేయడానికి, అంటే మన శరీరంలో ఉన్నటువంటి రక్త శాతాన్ని పెంపొందించడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది న్యాచురల్గా. అంటే న్యాచురల్ వరి మనకి ఎలాగైతే కొంచెం వీటిష్ కలర్లో ఉంటుందో, సో ఇది న్యాచురల్గానే రెడ్ కలర్లో ఉంటుంది. సో అది ఇండికేట్ ఈజీగా మనకు అర్థమైపోతుంది ఏంటంటే అది మన రక్తాన్ని పెంపొందించడానికి. అలానే నర్వ్ డిజార్డర్స్ అనమాట, అంటే నరాలకు సంబంధించినటువంటి అనేక వ్యాధులలో అది ఇంటర్నల్గా అంటే మనం లోపలికి తీసుకోవడం వల్ల ఎంతైతే ఉపయోగంగా ఉంటుందో, మన ఆయుర్వేద చికిత్సలో వీటిని మనం చక్కగా పేస్ట్ లాగా చేసి పారాలిసిస్ వచ్చిన వాళ్ళందరికీ కూడా పైన మసాజ్ లాగా చేస్తాం అన్నమాట. సో అంటే ఎక్స్టర్నల్గా కూడా ఇది రుద్దడం వల్ల ఈ పేస్ట్ లాగా చేసి నవరా రైస్ని మనకి దానివల్ల కూడా ఆ నర్వ్స్ అనేటువంటివి స్టిమ్యులేట్ అవుతాయి. సో పారాలిసిస్ నర్వ్ కండిషన్స్ అనేటువంటివి కూడా నార్మల్ స్టేజ్ కూడా వస్తుంటాయి. ఇది మన థెరపీలో ఒక భాగంగా కూడా వాడుతుంటాం, పంచకర్మ థెరపీలో. ఓకే. సో అది ముఖ్యంగా ఎక్కువగా కూడా ఈ నవరా రైస్ అనేటువంటిది కేరళ దగ్గర మనకి దాని ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. సో అక్కడ మనం దీన్ని కూడా కోకోనట్ ఆయిల్ యూసేజ్ తోటి ఎక్కువగా చేస్తూ ఉంటారు. సో మనం ఇప్పుడు మనం కిచిడి చేసేటప్పుడు కూడా మనం నార్మల్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కూడా వేసుకొని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఓకే. సో అలా చేసుకుంటే ఇంకా మంచిది అంటారు అయితే. ఓకే. సో అయితే ఇప్పుడు మనము కొంచెం లైట్ గోల్డ్ కలర్ వచ్చినాయి కదా, సో ఆల్రెడీ మనము ఒక 6-7 గంటల పాటు నానబెట్టుకున్న నవరా రైస్ ముందుగా వేసుకున్నాము. అలాగే పెసలు ఒక గుప్పెడు, అంటే అవి 2 గుప్పెళ్ళు తీసుకున్నాం కాబట్టి ఇంకా కొంచెం వేయినా సరిపోతుందా? ఇంకా కొంచెం. సో ఈ కాంబినేషన్ ముఖ్యంగా మనకి బరువు పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం ఇది చిన్న పిల్లలకి కూడా పెట్టచ్చు అనమాట. అంటే ఎవరైతే అన్నం తినే స్టేజ్కి వచ్చి ఉంటారో అరౌండ్ 1 year 2 years నుంచి వాళ్ళందరికీ కూడా ఇలా స్పైసీ లేకుండా మనం ఓన్లీ నవరా రైస్ ఇలా మనం పెసరపప్పు నానబెట్టి మనం దానిలో కొంచెం ఉప్పు వేసేసి కిచిడి లాగా తయారు చేసి పెట్టినట్లయితే వాళ్ళు నార్మల్గానే బరువు పెరుగుతారు, ఆరోగ్యకరమైనటువంటి బరువు. అలానే వాళ్ళకి నర్వ్ డిసార్డర్స్ కూడా రాకుండా ఉపయుక్తంగా ఉంటుంది అన్నమాట. ఓకే. నార్మల్గానే నవరా రైస్ ఒక్కటే మనము ఆహారంలో వైట్ రైస్కి బదులుగా మార్చుకున్నట్లయితే అది డైజెషన్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, అంటే కడుపు నిండుగా ఉన్నట్టు ఉంటుంది. అలానే కావాల్సినటువంటి పోషకాలు అన్నీ కూడా మనకు లభిస్తాయి అన్నమాట. ఓకే. సో అందుకోసం అనేసి మనం అలా వెయిట్ లాస్ కోసం ఇంకొక రకంగా. సో మ్యామ్ ఇక్కడ మనం కొద్దిగా వేగించుకున్నాం కదా, ఇప్పుడు ఉడికిపెట్టుకోవడానికి కూడా తగినంత నీళ్లు పోసేసుకుందాము. సో మనం ఆల్రెడీ కొలిచి ఇందులో పెట్టుకున్నాము నీళ్లు. ఒకటికి ఇక్కడ మామూలుగా అయితే 2 పోసుకుంటాం కదా, ఇప్పుడు మనం 3 పోసుకోవాలి. అండ్ ఇది ఉడకడానికి కూడా మనకు టైం పడుతుంది కాబట్టి మనము కొంచెం టైం తీసుకొని మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవాలండి. ఓకే. సో అలాగే దీంట్లో ఫస్ట్ నేను మిరియాల పొడి కూడా వేస్తున్నాను. ఎంత వేయమంటారు? ఒక 1/2 స్పూన్ వేసేయండి. 1/2 స్పూన్ సరిపోతుందా? ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకుంటున్నాము. అలాగే సాయంత్రం కూడా వేసేయండి. తగినంత సైంధవ కొత్తిమీర చివరిలో వేసుకుందాం. కొత్తిమీర చివరిలో వేసుకోండి. ఓకే. సో ఇదంతా వేసుకొని కలిపేసుకున్నాం కాబట్టి చక్కగా అలా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము. ఒకవేళ కనుక మధ్యలో ఏదైనా నీళ్ళు అవసరం అయితే కనుక చూసుకొని కొద్దిగా నీళ్లు పోసుకున్నట్టయితే, అంటే మనము కిచిడి అన్నం కదా మెత్తగా ఉడికించుకోవాలన్నమాట. అటు మరీ మెత్తగా కాకుండా మరీ పలుకులుగా కాకుండా ఉంటుంది చూసారా మిశ్రమం మనకి రైస్, అలా ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. సో మరి అలా ఉడికించుకోవడానికి నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు మూత పెట్టేసి కొద్దిసేపు ఉడికించేస్తాను. సో ఉడికేంత వరకు వెయిట్ చేయాలి అని అన్నాను కదా, సో చూద్దాం ఉడికిందో లేదో. ఎస్, పర్ఫెక్ట్గా ఉడికిపోయింది చూసారా, మీకు తెలుస్తుంది కదా. యా, ఆల్రెడీ మెత్తగా అయిపోయింది. మనము తగినంత నీళ్ళు, అంటే మామూలుగా రైస్కి పోసేదానికంటే కూడా దీనికి 3 టైమ్స్ ఎక్కువగా పోస్తే కనుక ఇంత మంచిగా ఉడుకుతుంది అనమాట. సో సరిపోతుందా మ్యామ్ ఇలాగా? సో స్టవ్ ఆఫ్ చేసేసినా ఇప్పుడు కొత్తిమీర కొద్దిగా ఏమంటారా? ఓకే, స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర అలా స్ప్రింకిల్ చేసుకొని ఒకసారి అలా తిప్పేసి అప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇది గనక బలహీనంగా ఉన్నవాళ్ళు, కొంచెం బక్కగా ఉన్నవాళ్ళు, అలా కొంచెం సన్నగా ఉన్నాము అనుకున్న వాళ్ళు, ఒళ్ళు రావాలి అనుకున్న వాళ్ళు తీసుకున్నట్లయితే కనుక మంచిగా ఒళ్ళు రావడంతో పాటు ఎంతో ఆరోగ్యంగా కూడా ఉంటారనమాట. సో ఇప్పుడు దీన్ని ఈ బౌల్లో తీసుకుందాం.
సో రెడీ అయిపోయింది. సో చాలా గుమగుమలాడుతుంది. మనం ఇప్పుడు డిస్కస్ చేసాం కదా, మనకి బరువు పెరగడంతో పాటుగా మనకి రోగనిరోధక శక్తిని పెంచుతుంది, అలానే రక్తహీనత సమస్య నుంచి కూడా విముక్తి కలుగుతుంది. సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి నవరా కిచడి రెడీగా ఉంది. చూసారు కదా, చూడ్డానికి కూడా చాలా అంటే ఏమంటారు, చాలా బాగుంది, కళ్ళకి ఇంపుగా ఉంది. మరి తింటే ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి. వాసన కూడా మంచి గుమగుమలు ఆడిపోతుంది. టేస్ట్ చేద్దాము. సడన్గా అంటే ఇప్పుడు రెగ్యులర్ రైస్ తీసుకునే వాళ్ళు ఇలాగ రెడ్ రైస్లోకో లేకపోతే ఈ రైస్లోకో చేంజ్ అవ్వడం అనేది కష్టం. అందుకనే అట్లీస్ట్ వారానికి ఒకసారి ఇలా తిన్నట్లయితే, ముఖ్యంగా చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కూడా పెట్టచ్చు. ఈజీగానే అరిగిపోతుంది, అంటే డైజెషన్ టైం బాగా లేట్ అవుతుంది, కానీ ఒకసారి ప్రాసెస్ స్టార్ట్ అయిందంటే మాత్రం ఈజీగా అయిపోతుంది. అబ్బా సూపర్ ఉంది మ్యామ్. చాలా అంటే చాలా టేస్టీగా. పక్కన కమ్మగా, అంటే మనకి ఆ పెసలు వేసాం కదా, కమ్మదనము అండ్ స్పైసెస్, పచ్చిమిర్చిలు, ఆ స్పైసెస్ అవన్నీ మిక్స్ అయ్యి మాత్రం టేస్ట్ అయితే మాత్రం అల్టిమేట్ ఉంది. ఒకేసారి ఇందులోకి షిఫ్ట్ అయిపోకుండా, ఒకవేళ ఇలా బలహీనంగా ఉన్న వాళ్ళు రెడ్ రైస్లోకి కొద్దిగా వైట్ రైస్, కొద్దిగా రెడ్ రైస్ అలా కొంచెంగా అలవాటు చేసుకుంటూ ఉంటే మనకు కూడా మంచిగా డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుందన్నమాట. జీర్ణ వ్యవస్థ పైన ఎటువంటి ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. నవరా కిచడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న నవరా రైస్, నానబెట్టిన పెసలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కొబ్బరి పొడి, సైంధవ లవణం, కొత్తిమీర, ఆవాలు, పసుపు, మిరియాల పొడి, నూనె. నవరా కిచడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో 2 చెంచాల నూనె వేసి, నూనె వేడయ్యాక 1 చెంచా ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, అరకప్పు కొబ్బరి తురుము, 1/2 చెంచా పసుపు వేసి కలిపి కాసేపు వేగించుకోవాలి. తరువాత ముందుగా నానబెట్టుకున్న నవరా రైస్, అలాగే నానబెట్టుకున్న పెసలు వేసి కలుపుకొని సరిపడా నీళ్లు, రుచికి సరిపడా మిరియాల పొడి, తగినంత సైంధవ లవణము వేసి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మిశ్రమం బాగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి చివరిగా కొత్తిమీరను కూడా వేసి కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే బరువుని పెంచి, రక్తహీనతను తగ్గించి, రోగ నిరోధక శక్తిని పెంచే నవరా కిచడి రెడీ. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా. సీజనల్ డిజీజెస్లో వచ్చేటువంటి జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందడానికి ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా ఉంది. అదేంటంటే, బెండకాయ యొక్క విత్తనాలను చక్కగా రోస్ట్ చేసుకొని పౌడర్ లాగా చేసుకొని రోజు 1 టీ స్పూన్ గోరువెచ్చని నీళ్ళలో తాగినట్లయితే మనకి సీజనల్గా వచ్చేటువంటి జలుబు, దగ్గుతో ఉపశమనం పొందుతుంది. అలానే మనకి ఊపిరితిత్తులు కూడా చాలా బాగా పనిచేస్తాయి. ఇలా కనీసం అంటే 1 నెల రోజులు పాటించినట్లయితే మన ఊపిరితిత్తులు చాలా బాగుంటాయి. అలానే మనకి రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవని. సంజీవనిలో ఎవరికి సంజీవని లాంటి ఔషధాన్ని అందించబోతున్నారు? సో ఎవరైతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో బాధపడుతున్నారో, అంటే వేరియస్ స్టేజెస్లో మనకి ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది. కేవలం స్త్రీలకే కాదు, పురుషులకు కూడా ఈ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది. అట్ వేరియస్ స్టేజెస్ అనమాట. గ్రోత్ డెవలప్మెంట్లో కానివ్వండి, వృద్ధాప్యంలో కానీ చేంజెస్ అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. వాటిని కరెక్ట్గా ఉంచడానికి, అంటే బ్యాలెన్స్ చేయడానికి ఒక మంచి సంజీవిని తయారు చేసుకోబోతున్నాం. ఏంటిది మ్యామ్ అది? అదే ధనియా అతసి చూర్ణం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. ధనియా అతసి చూర్ణానికి కావాల్సిన పదార్థాలు: ధనియాలు, అవిసె బెల్లం, యాలకులు, నువ్వులు. మ్యామ్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఏం చేద్దాం? ముందుగా ఏం చేద్దామంటే ఇవి ఒక్కొక్కటిగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఓకే, డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఓకే, డ్రై రోస్ట్ చేసుకోవడం ఎందుకంటే అవి పాడవకుండా ఉండడానికి. ఎగ్జాక్ట్గా ఇది కనీసం అంటే మనం 3 నెలల పాటు ఈ చూర్ణాన్ని మనం రోజు తీసుకోవాలి. కాబట్టి మనము అట్లీస్ట్ ఒకసారి ఒక రౌండ్గా మనం చేసుకున్నట్లయితే మనకు కనీసం 1 మంత్ డ్యూరేషన్లో ఉంటుందన్నమాట. ఓకే, సో అవన్నీ ఈక్వల్గానే ఉన్నాయి. సో ఈ సేమ్ క్వాంటిటీస్గా మనం అన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. ఓకే, సో ధనియాలు అన్నీ ఈక్వల్గా తీసుకున్నాం. అన్నీ కూడా హాఫ్ కప్ తీసుకున్నాం ఇక్కడ మనము. సో ధనియాలు 1/2 కప్, యాలకులు 1/2 కప్, నువ్వులు 1/2 కప్,
అవిసె గింజలు ఒక హాఫ్ కప్, బెల్లం వేయట్లేదు. ఇవన్నీ కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో అంటే మనం లో ఫ్లేమ్ మీద పెట్టుకొని మంచిగా ఇలా వేగించుకుంటే సరిపోతుంది. సో ఈ కాంబినేషన్ మొత్తం కూడా ఎవరికి యూజ్ అవుతుంది మ్యామ్? సో ఈ కాంబినేషన్ ముఖ్యంగా మనకి ప్రిడామినెంట్గా మనకి ఆడపిల్లల్లో హార్మోన్ యొక్క ప్రాపర్టీస్ కానివ్వండి, అంటే హార్మోన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి మెచ్యూర్ అవ్వడం కానివ్వండి, అంటే మెనార్కి స్టార్ట్ అవ్వడము, తర్వాత ప్రెగ్నెన్సీ రావడానికి, ఆ తర్వాత లాక్టేషన్కి, తర్వాత మెనోపాజ్ స్టేజ్లో, ఇన్ని దాంట్లో హార్మోన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది స్త్రీలలో అధికంగా ఉంటుంది. పురుషులలో కూడా అలానే ఉంటుంది. కాకపోతే వాళ్ళకి ఎలా అంటే స్కిన్ పైన కానివ్వండి, లేకపోతే బ్రెయిన్ బ్యాలెన్స్ అవ్వడానికి కావాల్సినటువంటి హార్మోన్స్ అన్నీ కూడా, వాళ్ళకి కూడా ఫర్టిలిటీకి కావాల్సిన హార్మోన్స్ రిలీజ్ అవ్వడానికి కూడా ఇంపార్టెంట్గా ఉంటుంది అనమాట ఈ హార్మోన్స్ అనేటువంటివి. సో ఇద్దరిలో కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వకుండా ఉండాలంటే ఇలాంటి ఒక చూర్ణము డైలీ తీసుకోవాలన్నమాట. సో ఒకవేళ మనం చిన్నపిల్లల నుంచి స్టార్ట్ చేస్తే, ముఖ్యంగా ఆడపిల్లలకు స్టార్ట్ చేసినట్లయితే వాళ్ళకి రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్ ఇవన్నీ అంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ సంబంధించిన అన్నీ కరెక్ట్గా ఉండాలి అంటే రోజు ఒక టీ స్పూన్ మనము పాలలో కలుపుకొని తాగించాలన్నమాట చిన్నపిల్లలకైతే. సో మెనోపాజ్ స్టేజ్ వచ్చిన వాళ్ళకు కూడా సేమ్ క్వాంటిటీ, కాకపోతే కొంచెం 2 times. సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ అలా తాగితే వాళ్ళకి ఏవైతే ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా రెగ్యులరైజ్ అయిపోతాయి. ఓకే. సో ఇప్పుడు ఒకవేళ మేల్స్కి వచ్చినటువంటి కొంచెం టెస్టోస్టిరాన్ కానీ హార్మోన్స్ కొన్ని ఇంబ్యాలెన్స్గా ఉంటాయి చూసారా, వాళ్ళకి మనం ప్రిస్క్రైబ్డ్ డ్యూరేషన్ అంటే 40 days కానివ్వండి, రీజన్ ఏంటిదో మనం కనుక్కొని కొన్ని బ్లడ్ టెస్ట్ ద్వారా, కొంచెం ఎగ్జామినేషన్ ద్వారా, సో రీజన్ ఏంటో కనుక్కొని దానికి తగ్గట్టుగా మనం ఇది ప్రిస్క్రైబ్ చేయొచ్చు. ఓకే మ్యామ్, ఇక్కడ చిట్పట్లు ఆడుతున్నాయి అవిసె గింజలు, నువ్వులు. సో నేనైతే స్టవ్ ఇమీడియట్గా ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఇది కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఓకే. ఈ లోపు అసలు ఇప్పుడు మనం తయారు చేసుకునే ఈ చూర్ణాన్ని లైక్ ఎంత తీసుకోవాలి, ఏ సమయంలో తీసుకోవాలో కూడా ఒకసారి చెప్పేసి. మనం ఈ పౌడర్ చేసుకున్నటువంటిది కూడా 1 టీ స్పూన్ అంటే ఒక 1 టీ స్పూన్ ఒక గోరువెచ్చని పాలలో, అంటే ఒక గ్లాస్ గోరువెచ్చని పాలలో 1 టీ స్పూన్ కలుపుకొని రోజు రాత్రి పడుకునే ముందర తీసుకున్నట్లయితే, కనీసం ఒక 3 నెలల పాటు తీసుకున్నట్లయితే మనకి ఎలాంటి ఇంబ్యాలెన్సెస్ ఉన్నా కూడా అంతా కూడా సెట్ అయిపోతాయి. ఓకే. సో 3 months పాటు సరిపోతుంది, పర్ఫెక్ట్గా అయిపోతుంది. ఓకే. అదే ఆడవాళ్ళైనా కానీ మగవారైనా కానీ. ఓకే. సో అంటే ఈ ఏజ్ లిమిట్ ఏమన్నా ఉందా? ఈ ఏజ్ నుంచి అంటే ముఖ్యంగా మనం ప్యూబర్టీ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలి ఆడపిల్లలకైతే. అంటే అరౌండ్ 10 to 12 years నుంచి స్టార్ట్ చేస్తే బెటర్ అనమాట. అండ్ ఇప్పుడు 10 to 12 అని ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలందరికీ కూడా చాలా ఇంబ్యాలెన్సెస్ వస్తున్నాయి అనమాట. డిలేడ్ మెనార్కే, లేకపోతే ఎర్లీ మెనార్కే, అంటే తొందరగా అవ్వడం కానీ, లేట్గా అవ్వడం కానీ, ఒకవేళ పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు కానీ చాలా ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవ్వడం, ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ నుంచి మనకి విముక్తి కలుగుతుంది. ఓకే. సో మ్యామ్ ఇది కూడా ఇక్కడ చల్లగా అయిపోయింది కాబట్టి దీన్ని కూడా ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. సో ఇప్పుడు మనం దీనిని చక్కగా గ్రైండ్ చేసేసుకుందాం. ఓకే. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం ఇలా తయారైంది చూసారా. సో దీన్ని అంతా కూడా మనం ఒక బౌల్లో వేసేసుకుందాం. ఓకే. సో ఇది అన్ని మెడిసిన్స్ లాగా చాలా చేదుగా ఉంటుందని అనుకోకండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో మనం బాదాం పప్పు, జీడిపప్పు ఎలా అయితే పౌడర్ చేసుకొని పాలలో తాగేస్తామో సిమిలర్ వేగానే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మనం ఏదైతే బెల్లం పెట్టుకున్నామో ఈక్వల్ క్వాంటిటీలో దాన్ని కూడా ఇప్పుడు కలిపేసేద్దాం. సో ఇప్పుడు చక్కగా ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా మిక్స్ చేసేద్దాం. సో మనం డ్రై రోస్ట్ చేసాం కాబట్టి మనకి కనీసం అంటే 1 month డ్యూరేషన్ ఉంటుంది. ఇలా 1 month వరకు మనము చక్కగా డ్రై రోస్ట్ చేసుకొని అంత సిమిలర్ క్వాంటిటీగానే మనం ఎయిర్ టైట్ జార్లో పెట్టేసుకున్నట్లయితే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ రోజుకి మనం ఇంత క్వాంటిటీ అంటే ఒక ఫుల్ టీ స్పూన్, ఒక స్కూప్ లాగా రావాలన్నమాట. ఇంత క్వాంటిటీలో మనం తీసుకొని ఒక గ్లాస్ గోరువెచ్చని పాలలో రోజు పడుకునే ముందర తాగినట్లయితే ఎటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయా ఈ 3 monthsలో ఖచ్చితంగా సెట్ అయిపోతాయి అన్నమాట. ఓకే. సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి ధనియా అతసి చూర్ణం రెడీగా ఉంది. ఓకే. విన్నారు కదా, ధనియా అతసి చూర్ణం ఎవరెవరు తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి అనేది విన్నది జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఎక్కువగా కూడా చేయకూడదు.
చెప్పిన ఎన్ని రోజులు అయితే చెప్పామో అన్ని రోజులు మీరు ఫాలో అయితే చాలు, అంతకుమించి ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. అలా అని మర్చిపోకండి చేయాలని. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. ధనియా అతసీ చూర్ణానికి కావాల్సిన పదార్థాలు: ధనియాలు, అవిసె గింజలు, బెల్లం, యాలకులు, నువ్వులు. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో అరకప్పు ధనియాలు, అరకప్పు యాలకులు, అరకప్పు నువ్వులు, అరకప్పు అవిసె గింజలు వేసి వేగించుకొని స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమాన్ని చల్లార్చుకోవాలి. చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసి గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని అందులో అరకప్పు బెల్లం వేసి కలుపుకుంటే ఎలాంటి ఇంబ్యాలెన్స్ సమస్యలు ఉన్నా బ్యాలెన్స్ చేసే ధనియా అతసీ చూర్ణం రెడీ. ఫాలో అవ్వండి, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా బలంగా ఉండండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, మంచి రెసిపీ అలాగే ఔషధాన్ని మాకు అందించినందుకు. సో వచ్చే ఎపిసోడ్లో మరిన్ని ఔషధయుక్తమైన, రుచికరమైన, ఆరోగ్యకరమైన రెసిపీస్తో మేము ఇద్దరం మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. నమస్తే.